రాష్ట్రానికి పట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీడుపోయి రాష్ట్రంలో వెలుగు రావాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన పార్టీ రాజమహేంద్రవరం సిటీ ఇన్ఛార్జి అనుశ్రీ సత్యనారాయణలు ముక్తకంఠంతో కోరారు. నగర టీడీపీ అధ్యక్షులు రెడ్డి మనేశ్వరరావు ఆధ్వర్యంలో స్థానిక సోమాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద భోగి పండుగ సందర్భంగా ప్రభుత్వ జీవోలు, వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ప్రతులను ఆదిరెడ్డి వాసు, అనుశ్రీ సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, బీసీ సాధికార సమితి శెట్టిబల్జ విభాగం రాష్ట్ర కన్వీనర్ కుడుపూడి సత్యబాబు, రాజమండ్రి పార్లమెంటు కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు తదితరులతో కలిసి మంటల్లో వేసి దగ్ధం చేశారు. భోగి మంటల్లో స్వతహాగా ఇంట్లోని పాత సామాన్లు వేయటము సాంప్రదాయమని, తెలుగుదేశము, జనసేన పార్టీల దృష్టిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే కీడు, రద్దు కాబట్టి ఆ ప్రభుత్వానికి సంబంధించిన చీకటి జీవోలు, ఆ పార్టీకి సంబంధించిన ఫ్యాను గుర్తు 2019 ఎన్నికల మేనిఫెస్టో మంటల్లో వేయటం జరిగిందన్నారు. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ఒక బూటకమన్నారు. జగన్ పాలనతో ప్రజలంతా విసుగు చెందారని, పండుగ నాడు కూడా ఎవరూ ఆనందంగా లేరన్నారు. ఈరోజు భోగి, రాష్ట్రాన్ని పాలిస్తున్న వాడు మానసిక రోగి. ఆ గుర్తుపై వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేవారంతా రాజకీయ నిరుద్యోగులు అవుతారని అభివర్ణించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి విజయం తథ్యమన్నారు. టీడీపీ, జనసేన పార్టీల నాయకులు పాల్గొన్నారు. సుమారు 4.5 సంవత్సరాల నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పట్టిన దరిద్రం చేడ ఈరోజు భోగిమంటలో కలపడం జరిగింది. ఇక నుంచి రాబోయే ప్రభుత్వం జనసేన పార్టీ, టీడీపీ కలిసి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రాష్ట్రానికి పట్టిన కీడు ఎవరు అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ ప్రజాప్రతినిధులు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి యొక్క స్ఫూర్తితో మేము కూడా తెలుగుదేశం, జనసేన కలిపి సంయుక్తంగా ఇక్కడ పండుగలు చేసుకోవడం జరుగుతూ ఉంది. భోగి మంటల్లో స్వతహాగా ఇంటిలో ఉన్న రద్దు, పాడైపోయిన వాటిలన్నింటినీ కూడా పాత సామాన్లని భోగి మంటలో వేయడం అన్నది సాంప్రదాయం. మా దృష్టిలో ఈ రాష్ట్రానికి రద్దు, కీడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఫ్యాన్ గుర్తుని 2019 మేనిఫెస్టో, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని, చీకటి జీవోల్ని మంటల్లో వేయడం జరిగింది. ఈ చీకటి జీవోల ద్వారా రాష్ట్రాన్ని అంతా కూడా అంధకారంలోకి తీసుకెళ్ళిపోయారు. ఈ ఫ్యాన్కి ఓటేసినందుకు అందరూ ఇళ్లలో ఫ్యాన్లు వేసుకోకుండా పడుకునే పరిస్థితులు తీసుకొచ్చారు. ఈ మేనిఫెస్టో అన్నది ఒక బూటకం.